హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే మన టేబుల్ క్రికెట్లో మ్యాచ్ అయితే ఆడుతున్నాం. కన్నయ్య టీం వర్సెస్ చిన్న కన్నయ్య టీం. మరి టీం సెలెక్షన్ అయితే చేద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇక టాస్ అయితే వేస్తున్నాం. చిన్న కన్నయ్య కొరకు ఇగో హెడ్స్ పడ్డది. కన్నయ్య ఎవరు వాళ్ళ కిరణ్ మోహన్ కోరుకున్నాడు. నీకు తరుణ్ భవన్ కోరుకున్నారు. సంత మామ నీకు ఉదయ్ అన్న దా. ఇగో నా రేట్ సంబర్స్. నేను మాత్రం ఓన్లీ వీడియోనే తీస్తాను, నేను ఆడతలేను. ఓకేనా? వంబర్స్. ఓకే. టీంకు ముగ్గురు ఉన్నారు. కెమెరామ్యాను ఇలా సైడు. ఓకే. ఇక బ్యాగ్ టాస్ కానీ కోరుకో. ఇది వెళ్ళావు పడ్డాయి. టైల్స్ పడ్డది ఫ్రెండ్స్. కన్నయ్య టాస్ గెలిచిండు. బ్యాటింగ్ బౌలింగా? బ్యాటింగ్. సో టాస్ గెలిచిన కన్నయ్య బ్యాటింగ్ తీసుకున్నాడు. మొత్తం 6 ఓవర్స్. రూల్స్ వచ్చేసరికి ఏంటి చెప్పన్నా, ఇగో డైరెక్ట్ జాలి కంటితే 6, కిందికి వెళ్ళిపోతే 4. ఓకే. ఈ క్యాచ్ వచ్చేసరికి డైరెక్ట్ క్యాచ్. ఓకే. వికెట్ల సూట్గా మొత్తం ఇటు సైడ్ ఉన్నాయి. ఇక మరి బ్యాటింగ్ వెళ్తారా? లెట్స్ గో ఫ్రెండ్స్. ఇక మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. 3 ఫీల్డర్లు ఉన్నారు. అక్కడ కెమెరామ్యాన్ తోటి అయితే వీడియో తీస్తుండు. ఒకవేళ సంతు మామ కంటేనే 6 డైరెక్ట్ అంటే. ఓకే. ఆ కెమెరాకు దేనికంటేనే 6 డైరెక్ట్ అంటే. ఓకే. ఫస్ట్ బాల్ స్టార్ట్. ఓ చక్కటి షాట్ కొట్టి 4 కొట్టిండు. ఫస్ట్ బాలే 4 పరుగులు. సెకండ్ బాల్ ఓ వావ్, మళ్ళీ 1 బౌన్స్ 4 పోయింది. ఫోర్త్ బాల్ చిన్నగానే ఎందుకు ఆగమవుతారు చూడద్దు, ఆయన బ్యాటింగ్ పడదా. ఫోర్త్ బాల్ వావ్, చక్కటి 6 కొట్టిండు. థర్డ్ బాల్ కదా. ఫోర్త్ బాల్ డెడ్ బాల్. వికెట్ల ముంగట బాల్ నిన్నది, డెడ్ బాల్, నాట్ అవుట్. 3 బాల్ అయినాయి. 2 4లు ఒక 6 ఇచ్చినావు. ఫోర్త్ బాల్ వావ్, చక్కటి ప్రయత్నం ఫీల్డింగ్ దగ్గరికి. ఓవర్ త్రో లేవు. రన్ లేవు. ఓన్లీ 4 6లే. వావ్, చక్కటి 6 కొట్టిండు. 20 పరుగులు కొట్టిండు. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఫస్ట్ ఓవర్. వావ్, చక్కటి షాట్ కొట్టిండు. బట్ డాట్ బాల్ అయిపోయింది. 20 పరుగులు కొట్టిండు ఫస్ట్ ఓవర్లో. ఫ్రెండ్స్ మన ఒక్క ఓవర్ అయిపోయే వరకు 20 పరుగులు. ఇప్పుడు సెకండ్ ఓవర్ స్టార్ట్ అవుతుంది. ఓకే. స్టార్ట్ ద సెకండ్ ఓవర్. ఫస్ట్ బాల్ ఓ చక్కటి బౌన్స్ వేసిండు. బాల్ అయితే మిస్ అయిపోయింది. అండ్ ఇప్పుడు సెకండ్ బాల్ చూద్దాం మరి. వావ్, సూపర్ షాట్ ఫీల్డింగ్ చేతిలోకి. థర్డ్ బాల్ వావ్, చక్కటి షాట్ కొట్టిండు. 6 పోయింది. తొలుతుంది. ఫోర్త్ బాల్ ఓ 1 బౌన్స్ తిన్నాయి. దాని మీద బౌన్స్ ఉన్నాయి. 4 బాల్ అయిపోయినాయి. వావ్, చక్కటి షాట్ కొట్టిండు. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చినాయి. మొత్తం 30 పరుగులు ఇప్పటికీ. వావ్, సూపర్ షాట్. బట్ బ్యాక్ సైడ్ రన్ లేవు. 2 ఓవర్ కంప్లీట్ అయిపోయింది. 3 ఓవర్ స్టార్ట్ అవుతుంది. 30 పరుగులు ఇప్పటికీ. వావ్, చక్కటి షాట్. బట్ డాట్ బాల్ అయితే అయిపోయింది. వావ్, చక్కటి బాల్. నాట్ బోల్డ్ కాలే. వావ్, క్యాచ్ డ్రాప్ అండ్ 4. వావ్, క్యాచ్ ఇద్దరు ట్రై చేశారు. బట్ క్యాచ్ అయితే డ్రాప్ అయిపోయింది. 4. వావ్, ఫైనల్లీ బోల్డ్ అయిపోయిండు. 34 పరుగులు కొట్టిండు. ఓ చక్కటి షాట్ కొట్టిండు. చక్కగా చేతులకు పోయేది. క్యాచ్ అయితే మిస్ అయిపోయింది. లాస్ట్ బాల్ గుడ్ ఫీల్డింగ్. మస్తు ఫీల్డింగ్ వేస్తున్నారు. 3 ఓవర్లకు 34 పరుగులు ఇప్పటికీ. 4 ఓవర్ స్టార్ట్ అవుతుంది. వావ్, చక్కటి షాట్. 4 బౌండరీ వెళ్ళింది. ఫస్ట్ బాలే 38 స్కోర్. వావ్, చక్కటి ప్రయత్నం. మళ్ళీ ఫీల్డింగ్ మిస్టేక్. 4. క్యాచ్ జాలికంటే క్యాచ్ పట్టిన అవుటే. వావ్, చక్కటి ఫీల్డింగ్ అయితే వేస్తున్నారు. క్యాచ్ డ్రాప్ 4. 46.
లాస్ట్ బాల్ ఆఫ్ ద 4th ఓవర్. చక్కటి క్యాచ్, సూపర్ క్యాచ్, అవుట్ కన్నయ్య. 12 పరుగులు కొట్టిండు. నెక్స్ట్ సంతుమామ బ్యాటింగ్ వస్తుండు సేటు. ఫ్రెండ్స్ ఇక 5th ఓవర్ స్టార్ట్ అయింది. 46 పరుగులు ఇప్పటికైతే. ఓ చక్కటి ప్రయత్నం, ఫస్ట్ బాలే 4th ఫామ్కి వచ్చేసిండు సేటు. 50 కమ్స్ అప్ స్కోర్. సెకండ్ బాల్ ఫుల్ టాస్, నాట్ వైడ్. థర్డ్ బాల్, వా సూపర్ షాట్, బట్ క్యాచ్ డ్రాప్. వా సూపర్ షాట్, వా సూపర్ సిక్స్. సింగిల్ హ్యాండ్తో ఆటేస్తుండు, సింగిల్ హ్యాండ్తో. 56. ఫుల్ టాస్ బాల్, బోల్డ్. 10 రన్లు అయితే కొట్టిండు. ఇప్పుడు అంబర్స్ నరేష్ బ్యాటింగ్ వస్తుండు. ఇక నరేష్ అయితే బ్యాటింగ్ వచ్చిండు. ఓ ఫస్ట్ బాల్ క్యాచ్, ఓ క్యాచ్ రా. 4 పోయింది. 4 నా పిల్లర్ కట్టింది 4. 60 పరుగులు. క్యాచ్ క్యాచ్ క్యాచ్, ఓ ఆల్ అవుట్ చేసేసారు 5 ఓవర్లకి. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. కన్నయ్య టీం అయితే ఆల్అవుట్ అయ్యారు. 60 పరుగులు కొట్టిర్రు. ఇప్పుడు చిన్న కన్నయ్య వాళ్ళు 10 6లన్నా కొట్టాలా, 15 4లన్నా కొట్టాలా. మరి చూద్దాం వీళ్ళు ఏ విధంగా ఆడతారో. సో మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయిపోయేవరకు అయితే చూడండి. ఇక నెక్స్ట్ బ్యాటింగ్ బౌలింగ్ కదా మాకనే. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇక సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అవుతుంది. చిన్న కన్నయ్య బ్యాటింగ్ పట్టిండు, కన్నయ్య బౌలింగ్ వేస్తుండు. చూద్దాం. ఫస్ట్ బాల్ లెట్ స్టార్ట్. వా ఫస్ట్ బాల్ 6తో స్టార్ట్ చేసిండు చిన్న కన్నయ్య. ఇప్పటి వరకు అయితే హైయెస్ట్ స్కోర్ కిరణ్ 34 పరుగులు ఉన్నాయి. సెకండ్ బాల్ మళ్ళీ 6. వావ్ వాట్ ఏ షాట్, సూపర్ షాట్ కొట్టిండు. ఏ వికెట్ సగటు. అండ్ థర్డ్ బాల్, ఓ బోల్డ్ అయిపోయిండు. హైట్రిక్ 6 చూసిండు. ఫైనలీ 12 రన్స్తో కన్నయ్య చిన్న కన్నయ్య కెప్టెన్ అయితే వెనుదిరిగిండు, బోల్డ్ అయిపోయిండు. 3 బాళ్ళకు 12 పరుగులు అయితే వచ్చినాయి ఇప్పటికి. ఓ వా ఒక్కటే బాల్కి బోల్డ్ అయిపోయిండు. నెక్స్ట్ హైట్రిక్ ఛాయిస్ ఉంది కన్నయ్యకు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఉదయ్ పటేల్. ఫ్రెండ్స్ ఇక హైట్రిక్ ఛాయిస్ అయితే ఉంది కన్నయ్యకు. చూద్దాం. వావ్ చక్కటి 4 కొట్టేసిండు. హైట్రిక్ అయితే మిస్ అయిపోయింది. లాస్ట్ బాల్ ఇప్పటికైతే 16 పరుగులు వచ్చినాయి. ఓ ఫుల్ టాస్ బాల్, ఓవర్ కంప్లీటెడ్. సెకండ్ ఓవర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బాల్ 6 కొట్టేసిండు. ఇప్పటికి 22 పరుగులు. సెకండ్ బాల్ బోల్డే. ఫైనల్లీ అవుట్ అయితే అయిపోయిండు. ఇప్పుడు నరేష్ అయితే ఉన్నాడు. అంబర్స్ బ్యాటింగ్ వస్తుండు. మరి టీం మొత్తం నరేష్ మీద ఆధారపడ్డది. నరేష్ విన్ అయ్యి చేస్తారట. మరి ఏ టీంని విన్ అయితే చూద్దాం. సెకండ్ ఓవరే. ఇక నరేష్ అయితే బ్యాటింగ్ అయితే వచ్చిండు. ఫస్ట్ బాలే బోల్డే. ఒక్కటే బాల్ బోల్డ్ అయిండు. ఎన్ని ఓవర్లు అడిగిండు, ఒకటే బాల్కి అవుట్ అయిపోయిండు. ఫ్రెండ్స్ ఫైనల్లీ చిన్న కన్నయ్య మీద కన్నయ్య టీం గెలిచింది 38 పరుగుల తేడాతోటి. సో చిన్న కన్నయ్య కొత్త ప్లేయర్లను కోరుకున్నాడు. సో ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆడలేరు. సో కన్నయ్య టీం అయితే ఫైనల్లీ విన్ అవుతారు. ఇప్పుడు వీళ్ళు స్ప్రైట్ గెలుచుకున్నారు. వీళ్ళకు స్ప్రైట్ అయితే మనం బహుమతి చేద్దాం. ఫ్రెండ్స్ ఇక విన్నర్ టీంకి అయితే ఇగో స్ప్రైట్ అయితే బహుమతి ఇస్తున్నాం. ఇక తీసుకోండి. ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో అయితే మా టీం గెలిచి మేమైతే స్ప్రైట్ గెలిచినాం. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకటి ఫ్రెండ్స్ బాయ్ బాయ్.